హలో అండి. వెజిటేబుల్ రైస్ చాలా క్విక్‌గా అండ్ టేస్ట్‌గా మనకి ఇంట్లోకి ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా చాలా ఫాస్ట్‌గా అయితే చేసేయచ్చు. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో అయితే చాలా టేస్టీగా అయితే చేసేయచ్చండి. దానికోసం ముందుగా అయితే ఇలా మిల్ మేకర్ తీసుకొని వేడి నీళ్ళు పోసి ఒక 5 నిమిషాలైతే మిల్ మేకర్‌ని నాననివ్వాలి. తర్వాత ఈ వాటర్ అంతా కూడా మనం గట్టిగా పిండేసి పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ కోసం నేనైతే బీన్స్, ఉల్లగడ్డ అలానే క్యారెట్ తీసుకున్నానండి. మీ దగ్గర ఉంటే ఇంకా క్యాలీఫ్లవర్ అవి కూడా వేయొచ్చు. సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి అలానే టమోటాస్, ముందుగా నానబెట్టుకున్న 2 గ్లాసుల బియ్యము. నేనైతే దీన్ని కుక్కర్‌లో చేస్తున్నానండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం సాజీరా, లవంగ, పట్ట అలానే బిర్యానీ ఆకు కూడా వేయాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం సేపు అయితే ఫ్రై చేయాలండి. ఈ ఆనియన్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కానీ అప్పటికప్పుడే దంచుకొని వేస్తానండి. అలా చేస్తే మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ కర్రీకి సరిపడా ఉప్పు, పసుపు కూడా వేయాలి. పసుపు అనేది ఒక కలర్ఫుల్గా అయితే డిష్ ఉంటుంది, లేకుంటే నెససరీ కాదు. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇదంతా ఇంకొకసారి బాగా కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసుకుందాము. ఆలు, క్యారెట్ అండ్ బీన్స్ నేనైతే మూడిటితో చేస్తున్నాను. ఇదంతా కూడా ఒక 2 నిమిషాలు ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు అయితే ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేయడం వల్ల వెజిటేబుల్స్ అన్నిటికి కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది, మనము అప్పటికప్పుడు వాటర్లో వేసేదానికన్నా. ఎప్పుడు కానీ మనం వెజిటేబుల్ రైస్లో టమోటా అనేది వెజిటేబుల్స్ కన్నా ముందు వేయకూడదండి. అలా వేస్తే వెజిటేబుల్స్ అనేది సరిగ్గా అంత టేస్ట్గా అయితే కుక్ కాదు. అందుకని నేనైతే ముందుగా వెజిటేబుల్సే ఫ్రై చేశాను. దాని తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేసి అంతా ఒకసారి బాగా కలిపి ఫ్రై చేస్తున్నాను. 1 నిమిషం అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసి అంతా ఒకసారి బాగా కలిపి ఫ్రై చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనము నానబెట్టి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదా, అది కూడా వేసేసేయాలి. నేను ఇందులో ఎలాంటి పొడులు కూడా వాడలేదండి. మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా అలాంటివి ఏ పొడులు కూడా వాడలేదు, ఒక పసుపు పొడి తప్ప. ఇది ఇలా ఒక 2 నిమిషాలు అలా వేగిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న సోనా మసూరి రైస్ కూడా వేయాలండి. ఈ రైస్లో వాటర్ కొంచెం ఇంకేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి. మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది కదా, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి. జస్ట్ మనకి 15 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు. ఇంకా ఈ వాటర్ అంతా కూడా కొంచెం రైస్లో ఇంకిన తర్వాత ఇప్పుడు మనము ఎన్ని గ్లాసులు రైస్ అయితే తీసుకున్నామో దానికి డబుల్గా అయితే వాటర్ పోయాలండి. అంటే 1 గ్లాస్కి 2 గ్లాసుల లెక్కన. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను. ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే ఈ స్టేజ్లోనే చూసి వేసేసుకోండి. ఇప్పుడు మనం కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు అయితే దీన్ని కుక్ చేసుకోవాలండి. కరెక్ట్గా 2 విజిల్స్ అయితే సరిపోతుంది. విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయేంత వరకు మనం అలానే వదిలేసి ఇంకా లిడ్ ఓపెన్ చేసి చూసి చూడండి, చాలా టేస్టీగా ఉండే వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. అంతే అండి, చాలా సింపుల్గా ఈ వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసేయచ్చు. దీన్ని వెజిటేబుల్ పులావ్ ఆర్ వెజిటేబుల్ రైస్ అని కూడా అంటారు. రైతాతో అయితే మంచి కాంబినేషన్ అండి. దీనికి ఎక్స్ట్రా ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు. మనం ఎప్పుడు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా, బిగినర్స్ కూడా చాలా ఈజీగా అయితే చేసేయచ్చు. నచ్చిందా? నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అలానే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.